చికెన్ రెడీ అయింది. ఇప్పుడు తాలింపు పెట్టి ఆ తాలింపు పెట్టినది వేరే బౌల్లో తీసుకొని వచ్చి మళ్ళీ ఇందులో వేయాలి. వేస్తే మళ్ళీ వేడి చేయాలి. మళ్ళీ చేసి కొన్ని వాటర్ పోసి తర్వాతకి ఉడికించాలి. ఇప్పటి వరకైతే చికెన్ కర్రీ ఫ్రై ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు తర్వాతకి కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేయించిన ఉల్లిగడ్డలు బాగా దూరగా వేయించిన తర్వాతకి ఇలా వేసి కొన్ని వాటర్ పోసి మళ్ళీ కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ తర్వాతకి లాస్ట్కి మసాలా వేయాలి. మసాలా వేసినాక కొత్తిమీర వేసి ఫేవర్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు శాంపిల్గా చూద్దాం ఎలా ఉందో ఫ్రై చేసింది.